పటాన్చెరు పట్టణం చేతిని నగర్ శివాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక మాస సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 1000 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం వారు భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అధ్యక్షుడు రామకోటి, ఆలయ జనరల్ సెక్రటరీ కొమరగూడెం వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగాయి. వెజిటబుల్స్ పంపిణీ చేసిన గంగుల బాలకృష్ణారెడ్డిని సన్మానించారు. ఓం నమః శివాయ. సర్వం జగత్ లింగ మధ్య కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి భారీ ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. దానితో పాటు దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తలు గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పటాన్చెరు, వారితో పాటు ఆలయ దేవాలయ కమిటీ అధ్యక్షులు గంగిశెట్టి రామకోటి గారు, జాయింట్ సెక్రటరీ కొమరగూడెం వెంకటేశం గారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడం జరిగింది. తదుపరి పార్టీ శ్రీనివాస్ గౌడ్ వారి ఆధ్వర్యంలో భజన మండలి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకందరికీ ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. హర మహాదేవ్ శంభో శంకర. చైతన్యనగర్ కాలనీ మహాదేవుని శివాలయంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మొదటి సోమవారం కార్తీక సోమవారం ఈరోజు శివాలయంలో భక్తుల సందడితోటి అభిషేకాలు, రుద్రాభిషేకము, అర్చన కార్యక్రమాలు ఉదయం నుంచి సాగుతున్నాయి కనుక అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఈరోజు మొదటి సోమవారం కార్తీక మాసం అంతా అన్నదాన కార్యక్రమాలు నడుస్తాయి. మరి అదేవిధంగా మన ఆలయ ధర్మకర్తలు గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మరి గూడెం కల్పన, మధుసూదన్ అన్న గారు, విక్రమ్ రెడ్డి, ప్రవల్లిత, మరి అందరూ సహాయ సహకారాలతోటి ఈరోజు కార్తీక మొదటి సోమవారం పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఓం నమః శివాయ. మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని మరి పటాన్చెరు చైతన్య కాలనీ మహాదేవుని ఆలయంలో ఉదయం నుంచి అభిషేకాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అర్చనలతో పాటు భక్తులందరూ కూడా అశేష జనం ఇచ్చేసి అభిషేకంలో అర్చనలు చేసుకొని ఆ మహాదేవుని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ మహాదేవుని ఆలయ ధర్మకర్తలు పటాన్చెరు నియోజకవర్గం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, అలాగే వారి పత్ని గూడెం యాదమ్మ గారు, అలాగే సోదరుడు గూడెం మధుసూదన్ గారు, వారి పతి కల్పనక్క గారు, వారి ప్రోత్సాహంతో మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఇక్కడ గుడిలో మంత్రులు మరి మాకు కూడా అన్న కార్తీక సోమవారం రోజు మొదటి సోమవారం రోజు మీరు కూడా భజన చేస్తే బాగుంటుంది అని మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి మేము కూడా ఆ మహాదేవుని ఆశీస్సులతో భజన కార్యక్రమంలో పాల్గొని మరి మేము కూడా ఇక్కడికి ఆ దేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడికి చేసిన భక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఓం నమః శివాయ.